టెన్నిస్లో ప్రపంచంలోనే ర్యాంకింగ్లో రెండో స్థాయిలో ఉన్న జాపనీస్ అమ్మాయి నవోమి ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. 23 సంవత్సరాల ఈ జాపనీస్ అమ్మాయి ఇప్పటికీ 4 టైమ్స్ గ్రాండ్ స్లామ్ విన్నర్. ఇటువంటి అమ్మాయి ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఎందుకు వైదొలిగింది? యాక్చువల్గా ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి. తన మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, తన డిప్రెషన్ వల్ల, తనకున్న సోషల్ యాంగ్జైటీ వల్ల తను ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వలేదు. ఆవిడే ప్రకటించుకుంది, నాకు డిప్రెషన్ ఉంది, చాలా సందర్భాల్లో నేను ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతుంటాను, సోషల్ యాంగ్జైటీ నేను తట్టుకోలేను, చాలా సందర్భాల్లో మ్యాచ్ లూజ్ అయినా కానీ వాటికి సమాధానం నేను చెప్పలేను, నేను అలా మాట్లాడలేను, కమ్యూనికేట్ చేయలేనని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అయినా కానీ ఫ్రెంచ్ ఓపెన్ ఆర్గనైజర్స్ ఆవిడకి $15,000 ఫైన్ వేశారు. ఇంకొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ కాకపోతే మ్యాచ్ నుంచి వైదొలగాల్సి వస్తుందని కూడా ఆవిడ బెదిరించినట్టు తెలుస్తోంది. దాంతో ఆవిడే మ్యాచ్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలామంది క్రీడాకారులు ఆవిడికి సంఘీభావం చెప్తున్నారు. ఇలాంటి సందర్భమే కొన్ని సందర్భాల్లో రకరకాల వ్యక్తుల జీవితాల్లో ఉంటుంది. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ వరకు ఇలాంటి సందర్భాలు చాలాసార్లు మనం ఫేస్ చేయాల్సిందే. ఇక్కడ విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి. 2014లో విరాట్ కోహ్లీ తన ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు మ్యాచ్లో చాలా లోగా పర్ఫామ్ చేశారంట. అసలు పూర్తి స్థాయిలో డిప్రెషన్కి వెళ్ళిపోయి తన వల్ల ఏది కానట్టు, తన చేతిలో ఏది లేనట్టు, తనే మాత్రమే వరల్డ్లో లోన్లీగా ఉన్నట్టు, అసలు లేవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంట. తనకి తానే స్వయంగా చెప్పుకున్నారు. సానియా మిర్జా మనందరికీ తెలుసు, ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. ఆవిడ బీజింగ్ ఒలింపిక్స్ 2008లో రిస్ట్ ఇంజురీ అయ్యి ఒలింపిక్స్ నుంచి వైదొలిగింది. దాని తర్వాత కొన్ని నెలల పాటు అకారణంగా ఏడవటం, నిద్రలో అరవటం, నిద్ర పట్టకపోవటం, భోజనం చేయలేకపోవటం, ఇలాంటి డిప్రెషన్కి ఆమె లోనైందని ఆవిడే ప్రకటించుకుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తే దీపికా పడుకునే ఫేమస్ ఫిల్మ్ స్టార్, తను కూడా ఇలాంటి కథే చెప్పింది. ఇక్కడ నేను చదివిన ఒక ఇంపార్టెంట్ స్టోరీ అందరితో షేర్ చేసుకోవాలి. నార్వే ప్రైమ్ మినిస్టర్ 2009లో ఈ కథ చెప్పారు. ఇదంతా ఆయన జీవితంలో 1998లో జరిగింది. ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆయన సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఏదో సందర్భంలో ఎవరో చనిపోతే బడ్జెట్ గురించి కూడా తను న్యాయం చేయలేని పరిస్థితి వచ్చింది. దాంతో ఆయన డైరెక్ట్గా ప్రజలకు ఆ విషయం చెప్పి 3.5 వీక్స్ తన ప్రైమ్ మినిస్టర్ బాధ్యతలను ఇంకోళ్ళకి అప్పచెప్పి రికవర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చారు. నార్వే సొసైటీ 2 దశాబ్దాల క్రితమే దీన్ని యాక్సెప్ట్ చేసింది. తిరిగి నెక్స్ట్ టైం కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. కానీ మన ఇండియన్ సొసైటీలో మెంటల్ హెల్త్ని, దానికి సంబంధించిన అంశాలని సీరియస్గా తీసుకోం. కొన్నిసార్లు స్టిగ్మటైజ్ చేస్తాం, వాళ్ళని ఎగతాళి చేస్తాం, వాళ్ళని దూరంగా పెట్టడానికి ట్రై చేస్తాం. యాక్చువల్గా నేషనల్ హెల్త్ పాలసీకి ఉన్న విలువ నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీకి లేదు, మెంటల్ హెల్త్ యాక్ట్కి లేదు. కానీ మెంటల్ హెల్త్ చాలా అవసరం. సో ఇవన్నీ పక్కన పెడితే నవోమి ఒసాకా పరిస్థితి ఏంటి? ఎందుకు ఆర్గనైజర్స్ అంత ష్రూడ్గా బిహేవ్ చేస్తున్నారు? ఒక గేమ్, టెన్నిస్ లాంటి గేమ్ మీద ప్రపంచవ్యాప్తంగా చాలా ఖర్చు ఉంటుంది. దానికి అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ కూడా చాలా రావాలి. ఒక ప్లేయర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే, నవోమి ఒసాకా అంత బ్రాండ్ ఉన్న ప్లేయర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఆ గేమ్కి బ్రాండింగ్ పెరుగుద్ది, స్పాన్సర్షిప్ డబ్బులు చాలా వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు చాలా వస్తాయి. దాంతోపాటు గేమ్కి ఇమేజ్ పెరిగి ప్రైజ్ మనీ కూడా పెరుగుద్ది. చిన్న చిన్న ప్లేయర్స్ కూడా ప్రైజ్ మనీ వెళ్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఎక్కువ స్పాన్సర్స్ కూడా గేమ్కి వస్తారు. ఇవన్నీ ఆర్గనైజర్స్ యొక్క ఆలోచనలు. అయితే చాలామంది ప్లేయర్స్ ఒక మాట, ఆట ఆడితే సరిపోతుంది కదా, ఆట అద్భుతంగా ఆడితే సరిపోతుంది కదా, ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాలి? అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు చాకచక్యంగా జవాబు చెప్పే అంత చాకచక్యత ప్రతి ప్లేయర్కి ఉండాలి కదా. దాన్ని హార్ట్కి తీసుకుని నవ్వుతూ మాట్లాడే శక్తి 23 సంవత్సరాల అమ్మాయిని మనం అంత ఫోర్స్ చేయగలమా? ఆ అమ్మాయి ఆటని ప్రోత్సహించండి,
అమ్మాయి మాటని కాదు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒకటి నిజం, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ డిప్రెషన్ ఫేజ్ అనేది ఏదో ఒక టైంలో వస్తుంది. ఆ టైంలో లోన్లీగా ఉండటానికి, బెడ్ మీద నుంచి లేవకుండా ఉండటానికి, అన్నం సహించిపోవడానికి, ఒకటే ఆలోచన రావడానికి, తల బరువెక్కి మనం ఇంకేమీ చేయలేము, మన చేతుల్లోంచి అంతా వెళ్ళిపోయినాయి. ఇది ప్రపంచంలో నెంబర్ 1 స్టార్స్ వాళ్ళ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికి అవుతుంటాయి. దీన్ని జయించడమే మనిషిలో ఒక గొప్పతనం. దీన్ని మనం జయించాలంటే ఏం చేయాలి? జయించాలంటే దీన్ని ఒకటే మార్గం. మనకు డిప్రెషన్ రాగానే దాన్ని వెంటనే ఐడెంటిఫై చేయాలి. దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసిన వెంటనే పక్కకు పెట్టేసి మనం జీవితాన్ని జీవించడం మొదలెట్టాలి. అంటే డిప్రెషన్ సిమ్టమ్స్ కనపడంగానే ఆ ప్రాంతాన్ని, ఆ ఆలోచనని, వీటన్నిటినీ పక్కన పెట్టి నెక్స్ట్ మనం ఏం చేయగలం, జీవితంలో ఎలా పోరాడగలం, జీవితంలో ఇప్పుడు ఈ క్షణం ఎలాంటి స్థాయిలో ఉన్నా తిరిగి మళ్ళీ తట్టుకుని పైకి లేసే శక్తి మనకు ఉంది కాబట్టి దానికోసం పోరాడదాం. ఇదే మనిషికి ఉండాల్సిన నైజం. అంతేగాని డిప్రెషన్ వస్తే, సోషల్ యాంగ్జైటీ వస్తే దానిలోనే మునిగిపోయి దాన్ని ఒక్కొక్క ఫేజెస్లో అనుభవించి దానిలోనే ఆనందం పడతాం ఎవరికీ కరెక్ట్ కాదు. నవోమి ఒసాకా అంతేకాదు, కామన్ మ్యాన్కి కూడా దీనికి ప్రొఫెషనల్స్ హెల్ప్ అవసరం. కానీ దురదృష్టవశాత్తు ఇండియాలో కూడా కావాల్సినంత మంది సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు లేరు. ఒకవేళ డాక్టర్ అవైలబుల్గా ఉన్న సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తే ఇండియాలో వీరికి ఏదో పిచ్చి పట్టిందనే భావన ఎక్కువ ఉంటుంది. కాబట్టి నవోమి ఒసాకా ఇన్సిడెంట్లోంచి మనందరం ఒక పాఠం నేర్చుకుందాం. ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు దాన్ని డిప్రెషన్ దాకా తీసుకెళ్ళొద్దు. ఆ డిప్రెషన్ దాకా వెళ్ళినా వెంటనే బయట రావడానికి ట్రై చేయాలి. అప్పుడే మనిషిలోని శక్తి బయటకు వస్తుంది. మనం ఏదైతే అనుకున్నామో పూర్తి ఎనర్జీ మనకు ఉంటుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ పూర్తిగా డౌన్ అయిపోతాయి. ఎనర్జీ పూర్తిగా డౌన్ అయిపోతే మనిషి ఆలోచించే శక్తి కానీ, డెసిషన్ మేకింగ్ పవర్ కానీ, ఒక ఇష్యూ మీద ఫోకస్ చేసే శక్తి కానీ ఏది ఉండదు. కాబట్టి ఇమీడియట్గా నవోమి ఒసాకా ఉదంతం ఒకసారి చదివి అలాంటివి మన లైఫ్లో రిపీట్ కాకుండా చూసుకుందాం.